స్వపరీక్ష అనేది అన్ని పరీక్షల కంటే మంచి పరీక్ష. మనకి మనమే పరీక్ష పెట్టుకోవటం, మనల్ని మనమే సరి చూసుకోవటం, మనల్ని మనమే సరి చేసుకోవటం. ఎందుకో తెలుసా? మనల్ని మనం చూసుకోకుండా మనల్ని గనక పక్కన వ్యక్తి చూసి నీలో ఈ లోపం ఉందని చెప్పాడు అనుకో, ఏం చేస్తాం? మనం కారాడిపోతాం. అంతేగా, ఊరుకుంటామేంటి? నాలో చెప్తున్నా నీలో లేవా అల్లెగుతాం అంతెత్తు. నీకు ఎంతసేపు నేనే కనబడతా, ఇక శుద్ధమా శుద్ధపోసవా అని నీకు మామూలుగా ఉండదు వ్యవహారం. ఎందుకు అక్కడి దాకా మనకి? కాబట్టి ఫస్ట్ మెట్టే అయింది అంటే స్వపరీక్ష. దేవునికి స్తోత్రం. మనల్ని మనమే సరి చేసుకున్నాం అనుకోండి, మనల్ని మనమే సరి చూసుకున్నాం అనుకోండి, మనల్ని మనమే దిద్దుకున్నాం అనుకోండి. తిమోతితో అపోస్తులుడైన పౌలు గారు అదే అంటారు. ఏమని? తిమోతి, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము అంటాడు. అంటే నీ ప్రవర్తన జాగ్రత్త. మరొకడు వచ్చి ఏలెత్తి చూపించేలాంటి జీవితం నువ్వు కలిగి ఉండొద్దు. ఇలాంటి జీవితంలో నువ్వు ఉండాలి అనంటే దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము అంటున్నాడు దైవజనుడు. ఎప్పుడు మన వైపు ఏలెత్తి చూపించని జీవితంలోనికి మనం వెళ్తాము అనంటే దైవభక్తి విషయంలో మనల్ని మనం పెట్టుకున్నప్పుడు, సాధకం చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన, వాక్యము, భక్తి, నియమము, నిబంధన, దేవుని సన్నిధి, దేవుడు, దైవజనుడు అనేటటువంటి ఈ క్రమాలలో మనం ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి మన వైపు ఏలెత్తి చూపించని జీవితంలోనికి మనం వెళ్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి.